ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, విశ్వం నిన్ను ఆశీర్వదించింది తల్లి. ఒక్కసారి ఈ రాత్రికి నీ సాయి మాటలు విను, నీకే తెలుస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ అనంత విశ్వం తన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉందని బాబాగారు అంటూ ఉన్నారండి. విశ్వాన్ని మనం ఏది కోరితే అది మనకు ప్రసాదించేటువంటి శక్తి ఆ విశ్వానికి ఉంది. మనం మనస్ఫూర్తిగా ప్రార్థించాలే కానీ మనం ఏది కోరినా సరే విశ్వం మనకు ప్రసాదిస్తుంది. ఆ విధంగా బాబాగారు ఆశీర్వదిస్తారు. బాబాగారు ఈ రోజు ఏమంటూ ఉన్నారంటే, ఆ విశ్వం నిన్ను కరుణించింది తల్లి. తన చల్లని చూపులు నీ వైపు తిరిగాయి తల్లి. నువ్వు ఏది కోరితే అది అందివ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి మాటలు అర్థం కావడం లేదు కదా. ఇక బాబాగారి మాటలు, ఆ సందేశం పూర్తిగా వింటే మనకి అర్థమవుతుంది ఆ తండ్రి మనతో ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే బాబాగారు తన బిడ్డల కోసం ఏ సందేశం తీసుకొచ్చారో, ఈ సందేశంలో ఏం చెప్పబోతూ ఉన్నారో వెంటనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఇక అన్నీ కూడా నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయమ్మా. నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతోంది తల్లి. నేను చెప్పేది పూర్తిగా మౌనంగా విను, నీకే అర్థమవుతుంది. చూడు తల్లి, ఇక రాబోయే రోజులలో నీ జీవితం నందనవనంలా మారబోతుంది. ఇక నీకు ఆనంద గడియలు మొదలయ్యాయి తల్లి. అసలు జీవితం అంటే ఏంటో తెలుసా బిడ్డా? ఒకవేళ జీవికి ప్రాణం ఉండటమా, లేక ఆ జీవి ఆనందంగా ఉండటమా? అదీ కాకుంటే పేరు ప్రతిష్టలు పొందడమా, లేక డబ్బు సంపాదించడమా? ఇదేనా జీవితం అంటే? ఇవన్నీ నీకు ఉన్నా లేకున్నా నీ జీవితాన్ని నువ్వు జీవించి తీరాల్సిందే. జీవితం అనేది ఒక అనుభవం బిడ్డ. అది అందరికీ మారుతూ ఉంటుంది, అందరికీ ఒకలా ఉండదు. అనుభవం మనిషిని మారుస్తుందమ్మా, మనిషిని ఏడిపిస్తుంది. అదేవిధంగా అదే మనిషిని సంతోషపెడుతుంది కూడా. అసలు జీవితం అంటే ఏంటి అన్న స్థితికి కూడా ఒక్కోసారి నిన్ను తీసుకొచ్చేస్తుంది. నీకొక విషయం చెప్పనా బిడ్డా? భగవంతుడు సృష్టించిన మిగతా జీవులలో ఎలాంటి పట్టు విడుపులు కూడా ఉండవు. వాటికి అవగాహన కూడా ఉండదు. బ్రతకాలి అనే ఆశ కూడా ఉండదమ్మా. వాటి భవిష్యత్తు గురించి ఎలాంటి భయం కూడా వాటికి ఉండదు. అది వాటికి అదృష్టమని చెప్పొచ్చు కదా. కానీ తెలివిగా అన్నీ ఆలోచించే మనిషి మాత్రం, అన్నీ తెలిసిన మనిషి మాత్రం అన్నింటిలో విజయం సాధిస్తారు. దానికి కారణం వారి తెలివితేటలు. కానీ బిడ్డ, తెలివి మాత్రం ఉంటే సరిపోదు కదా, దానితో పాటు ఇప్పుడు నేను చెప్పేది కూడా ఉండాలి. అది ఏంటి బాబా అని ఆలోచిస్తున్నావా? అది వారిపై వారికి ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. చూడమ్మా, ముందు నిన్ను నువ్వు నమ్మితేనే దేనినైనా సాధించగలవు. మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషి ఎంతో తెలివైనవాడు. తన అవసరాలను తానే పూర్తి చేసుకోగలరు కదా. ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకోగలరు.
సుఖదుఖాలను మోయగలరు. ఇంకా ఎక్కువ ఆలోచనా శక్తిని కూడా కలిగి ఉంటారు. అవునా? కానీ బిడ్డ, మనిషి కంటే బలమైనది ఏనుగుంది కదా. మనిషి కన్నా వేగంగా పరిగెత్తే జంతువులు కూడా ఉన్నాయి. మనుషుల కంటే ఎక్కువ కష్టం చేసేటువంటి జంతువులు కూడా ఉన్నాయి. ఇలా మనిషి కన్నా కూడా ఎక్కువ పని చేసేవి, ఎక్కువ వేగమైనవి, ఎక్కువ బలమైనవి ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటినీ కూడా మనిషి నియంత్రిస్తాడు కదమ్మా. ఎందుకో తెలుసా? మనిషికి మాత్రమే బుద్ధి బలం ఉంది కాబట్టి. ఎలాంటి కష్టాన్నైనా సరే, ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కొనే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. బిడ్డ, ఎప్పుడూ కూడా నమ్మకం అనే ఆకాశాన్ని నీ దగ్గర ఉంచుకో. ఆకాశంలో హరివిల్లు వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది కదమ్మా. అలానే నమ్మకం అనేది నీ జీవితంలో బలపడినప్పుడు ఆనందకరమైన జీవితం ఉంటుంది. స్థిరమైన నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు దేనినైనా సాధించగలవు బిడ్డ. ప్రతి రాత్రి తరువాత వచ్చే ఉదయం కొత్త రోజే తల్లి. ప్రతిరోజు కొత్తగానే ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎంతో విలువైనది కదా. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఏడవవచ్చు, కానీ రేపు కూడా అలానే ఉంటుందని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? రేపటి రోజు తప్పకుండా మారుతుంది. తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే ఇది విధి బిడ్డ. ఈ విధిరాత ఇలానే ఉంటుంది. ఎవ్వరికి సంపూర్ణమైనటువంటి కష్టకాలం ఉండదు. కేవలం అది పరీక్షాకాలం మాత్రమే. ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు బిడ్డ. దేనినైనా మార్చగలిగే శక్తి భగవంతునికి, కాలానికి మాత్రమే ఉంది. ఇప్పుడు నీ జీవితం ఎండిపోయిన పూల తోటలా ఉందని బాధపడుతున్నావా బిడ్డ? బాధపడవద్దు. దానిని అందమైన పూల తోటగా మార్చడానికి ఒక్క క్షణం చాలు నాకు. అందుకు నువ్వు నాకేం చేయాలో తెలుసా? ఈ తండ్రి పైన నమ్మకంగా ఉండాలి. నిజాయితీగా, నమ్మకంగా ఉండు. నీకోసం నువ్వు నిజాయితీగా ఉండు. ఇక నీ కష్టాలు, బాధలు అన్నీ నేను తీరుస్తానమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసమే జీవించావు కదా. కానీ ఇప్పటి నుండి ప్రతి క్షణం నీ కోసం నువ్వు జీవించు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నిన్ను వదిలి వెళ్ళను. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. దానిని నీకు నచ్చినట్లు అందంగా మార్చుకో తల్లి. నువ్వు ధైర్యంగా నిలబడు చాలు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు నేను మార్చేలా చేస్తాను. అర్థమవుతుందా? ఇక దేనికి భయపడవద్దు. ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు బిడ్డ. అందుకే ఆ విశ్వాన్ని సైతం నీ వైపు తిప్పాను నేను. ఇక నీకు అన్నీ అనుకూలంగా మారిపోతాయి బిడ్డ. ధైర్యంగా, సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎంత గొప్ప అదృష్టమో ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించింది. ఆ విశ్వాన్ని సైతం తన బిడ్డల వైపు చూసేలా చేశారట. మరి ఆ విశ్వమే మన వైపు చూస్తూ ఉందంటే ఏ క్షణాన్న ఏది జరిగితే తన బిడ్డలకు మంచి జరుగుతుందో అది దానికదే జరిగిపోతుందండి. మనం కేవలం ప్రయత్నం చేస్తే చాలు. అంటే పెద్దల మాటలలో ఏది పట్టినా బంగారం అవుతుందంటారు కదా. అలాంటి స్థితికి ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితాన్ని తీసుకొచ్చారు. అర్థమవుతుందండి. విశ్వం సైతం తన బిడ్డల వైపు చూస్తుంది అంటే
దానికదే మారిపోతూ ఉంటుంది. ఏదైనా కష్టకాలం ఉంటే ఆ కష్టకాలాన్ని సైతం ఆ విశ్వమే అనుకూలమైనటువంటి కాలంగా మార్చేస్తుంది. ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. బాబాగారు మీకు మంచి రోజులు తీసుకొచ్చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.